భాగ్యమహో భాగ్యం అహో భాగ్యమహో మహత్ వెంకటేశం కృపా సింధుం దృష్టవానస్మి సాంప్రతం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసం చాలా గొప్పది. భగవంతుడు కూడా 12 మాసాలలో ఈ మార్గశిర మాసము నేనే, మాసానాం మార్గశీర్షోహం అంటాడు. అందులోనూ విశేషించి ఈ రోజు నుంచి సౌరమానం ప్రకారం ధనుర్మాసం కూడా ఆరంభమవుతూ ఉన్నది. ఈ చాంద్రమానంలో మార్గశిర మాసంగాను, సౌరమానంలో ధనుర్మాసంగాను, ఈ మాసంలో ఎంతగా మనం గోవిందుణ్ణి ఆరాధన చేస్తే అంతగా ముక్తిని మనం పొందగలుగుతాం. ముక్తిని అందించేటువంటి మాసమే ఈ మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో ఎంతగా భగవంతుణ్ణి అర్చిస్తామో మనందరికీ కూడా లోకంలో తెలుసు. ధనుర్మాసము అంటే ఎక్కడ విష్ణువాలయం ఉన్నా కూడా చాలా గొప్ప సేవా కైంకర్యాలన్నీ కూడా విశేషించి జరుగుతూ ఉంటాయి. అటువంటి విశేష సేవలన్నీ కూడా ఈ రోజు నుంచి ఆరంభం కానున్నాయి. అందుకని ఒక్కసారి ఒక్క సంకల్పాన్ని చేసి మనం భాగ్యవంతులం కావాలి. ఏమిటంటే నిజంగా ఈ లోకంలో భాగ్యము అనేది ఏదైనా ఉంటే ఆ భాగ్యం అంటే ఏమిటో చెప్తూ ఉంది. అహో భాగ్యమహో భాగ్యం. ఆహా, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, మహామహాభాగ్యం కలిగింది నాకు. ఏమిటా భాగ్యం? 1 కోటి రూపాయలు వచ్చాయా? చీచీ, కానీ కాదు. 1 కోటి రూపాయల ధనం అనేటువంటిది చాలా తుచ్చమైనటువంటిది. అది ఎలా వచ్చిందో నీ దగ్గరికి అలానే వెళ్ళిపోతుంది కూడాను. అశాశ్వతమైనటువంటిది కదా. మరి ఏమిటి భాగ్యం? అహో భాగ్యమహో భాగ్యం అహో భాగ్యమహో మహత్. చాలా గొప్పది గొప్పది. ఈ లోకంలో అంతకు మించినటువంటి భాగ్యం మరొకటి ఏది కూడా లేదట. గొప్ప పదవి వచ్చిందా? వచ్చిన పదవి ఏదో ఒక రోజు పోతుంది. డబ్బా? వచ్చిన డబ్బు ఏదో రోజు పోతుంది. మంచి పేరు వచ్చిందా? పేరు ఎక్కువ కాలం నిలబడదు. ఎవరో ఒకరు ఆ పేరును తీసి కింద పడేస్తారు. మరి ఏమిటి భాగ్యం ఇక్కడ? డబ్బా కాదు, పేరు ప్రతిష్టలా కాదు. మరి ఏది భాగ్యం? నిజమైన భాగ్యం గురించి మాట్లాడుతోంది. వెంకటేశం కృపా సింధుం దృష్టవానస్మి సాంప్రతం. కృపాసింధుడైనటువంటి, ఆ కటివరద హస్తాలు కలిగినటువంటి, వేదాంత వేద్యుడై ఔపనిషత్తత్వాన్ని వీడి మా కోసం అర్చావతార రూపంలో వచ్చినటువంటి ఆ గోవిందుణ్ణి దర్శించాను. ఇదే భాగ్యం. ఇంతకన్నా భాగ్యం మరొకటి ఏది కూడా లేదు ఈ లోకంలో. కనుక ఆ భాగ్యాన్ని ఈ ధనుర్మాసంలో, ఈ మార్గశిర మాసంలో మనంతరం కూడా పొందే ప్రయత్నం చేయాలి. అదే నిజమైన భాగ్యం. మరొకటి ఏది కూడా భాగ్యం కాదు. ఇంకొకటి దేన్నైనా చూసి నువ్వు భాగ్యం అనుకుంటే భాగ్యం అనుకునేటువంటి భ్రమలో ఉన్నావు తప్ప నిజమైన భాగ్యం అంటే ఏమిటో నీకు తెలియదని అర్థం. కాబట్టి మనంతరం కూడా ఆ వెంకటేశ్వరుణ్ణి మనసారా దర్శించుకోగలిగేటువంటి భాగ్యాన్ని ఈ మాసంలో మనంతరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.